దాన్ని నీకు మర్చిపోయి తమ్ముడు కావడానికి దాని తమ్ముడా గ్రామం తమ్ముడా మరి తమ్ముడు పరం ముగ్గిరగారు తల్లిగారు వెళ్ళంటారు తమ్ముడా అల్లయ్య తండ్రి పోతండి ఏడాదికి 12 నెలలు 12 పండుగలు అంటారు తమ్ముడా తమ్ముడా అల్లయ్య మరి మొదల మాత్రం కొద్దు కూరాడు పంట కూరాడు లేనిళ్ళు కూకుండా దోతము నీరాడు లేనిళ్ళు నిలుస్తున్న దోతం అంటారు తమ్ముడా ఇల్లు కట్టుకుంటా తమ్ముడా కడుపు పెట్టం ఆడిబిడ్డ తమ్ముడా ఇండల్లో వేడినాడు కూరాడు పెట్టం ఆడిబిడ్డని అంటారు తమ్ముడా తమ్ముడా వాళ్ళకు వచ్చేది భక్త పండుగ మరి పెద్దలకు వచ్చేది పెద్దరాజ అన్నజళ్ళకు వచ్చేది రాగిడ్డ పండుగ నాడు తమ్ముడా రాగిడ్డ గట్ట ఆడిబిడ్డ అంటారు తమ్ముడా ఉడుకులు వయ్యంగాని వీటుడు తమ్ముడా మరి ఏనాడు సిరులు పెట్టే అన్నదమ్ములు కావయ్య అంటారు తమ్ముడా తమ్ముడు అల్లయ్యా నీడలు నిమ్మల తల్లిగారి ఇల్లు నిలిచి కట్టం చేసేది అత్తగారి ఇల్లు అంటారు ఆటపాటలు అమ్మగారి ఇల్లు తమ్ముడా మరి ఎగదూడు తమ్ముడు అలికి ముగ్గులు వేసేది అత్తగారి ఇల్లు అంటారు తమ్ముడా ఏనాడు తల్లిగారి ఇల్లు తమ్ముడా శృంగారు ఉండేది అత్తగారి ఇల్లురా తమ్ముడారు తమ్ముడా మరి కార్తీక రాజు ఏనాడు లగ్గం చేసుకోమంటే తమ్ముడని లగ్గం చేసుకోకరా మరి నీలముని గంగముని గౌతముని మరి చెమదగిన ముని తమ్ముడ పువ్వుల్లో ఉట్టిండు పువ్వుల్లో పెరిగిండు మరి నీ బావ చేసుకోని తమ్ముడని నీవు సుఖపడుతున్నా మన మాటలు ముచ్చట మాట్లాడుకున్నాం తమ్ముడు మరి ఈ కాలికేది తమ్ముడా అయ్య నీకు నేను గలవరా నేను గలవరా
నీ పేరుకొచ్చిన తమ్ముడా ఓరి తమ్ముడా రా తమ్ముడు దయగల్లా తమ్ముడా నా తమ్ముడు మల్లయ్య నా ప్రాణం పోయినట్టయితుంది తమ్ముడా ఎముకలు ఇరిగిపోయే తమ్ముడా బొక్కలు ఇరిగిపోయే తమ్ముడా చేసుక తిందామంటే రెక్కలు లేకుంటే ఎత్తివి తమ్ముడు బొక్కలు లేకుంటే ఎత్తివి తమ్ముడా నీ సంసారాన్ని రేగు తెత్తనాని వచ్చిన గాని తమ్ముడా నీ సంవత్సరాన్ని నేను కర వేయాలని రాలేదా అని గుండె పలుగుతున్నది రేణుకా ఎల్లమ్మ అలనాడు దినమందు ఒక్క రేణుకా ఎల్లమ్మ నీ కళ్ళు మొక్కు తక్క నీ బాధ బాంచనక్క నీ రోజు గులాము నేను కొట్టాలని కొట్టలేదు ఎల్లలేని కోపం వచ్చింది అక్క రేణుకా ఎల్లమ్మ నా తప్పులు మన్నించమ్మా నన్ను మన్నించవమ్మ రేణుకా ఎల్లమ్మ రేణుకా ఎల్లమ్మ దీవించి దీవెన పెట్టుమని ఎప్పుడు వరకిందో అక్క రేణుకా ఎల్లమ్మ కళ్ళ కలియోగం మీద కాళింగ దాపారం మీద లోకులు పుట్టవంతా ఉంది మానవ లోకులు పుట్టవంతా ఉన్నదమ్మా మానవ లోకలు పుట్టినాడు ఒక్క వాళ్ళు పుట్టవంతా ఉన్నది పట్టాలు వెయ్యవంతా ఉన్నది పంచముక్కులు కట్టవంతా ఉన్నది అక్క రేణుకా ఎల్లమ్మ పట్టాలు వేసినప్పుడు పంచముక్కులు కట్టినప్పుడే అక్కో మరి అటువంటి ఒగ్గవాళ్ళు నా గద్దెలు వెయ్యమంతా ఉన్నది నా పట్నాలు వెయ్యమంతా ఉన్నది నా పట్నాలు వేసినప్పుడు నా పంచముక్కులు కట్టినప్పుడు జనలోకులందరూ కలిసి నా పూజ చేసినప్పుడు నీ పూజ కూడా చేస్తారమ్మా రేణుకా ఎల్లమ్మ అలనాడు ఒక్కరా రారాజు మళ్ళీ అంత తండ్రి రేణుకా ఎల్లమ్మ నదలగొట్టి పొదలు నువ్వుకెళ్ళిపోతున్నాడు పొద్దులే పున్నమైన నెల పూజ తంగడి ఐడి గుణతులే మరిపోలే రారాజు మల్లయ్య పోతంటే కళ్ళ చూసింది అంత తండ్రి రేణుకా ఎల్లమ్మనే పొదల్లోకి వెళ్ళిపోతున్నాడు దేవుడు ఇదే రూపకల్లా పోయినట్టు ఉంటే నాకన్నా చక్కటి శ్రీని ఎత్తడు కావచ్చా అని అటువంటి బలి మెడలమ్మ కళ్ళ చూస్తున్నది దానిగుండె చల్లం అంటున్నది నల్లగుండె వాళ్ళకి 4 భాగాలు అవుతున్నది అలనాడు ఒక్క ఆయన అటువంటి మేడలమ్మ అలనాడు దినమందు మరి ఎవ్వరు సాగుతున్నారమ్మా అలనాడు దినమందు అటువంటి చిన్నత్త గంగదేవి ఎక్కడున్నవమ్మా నీ కళ్ళు మొక్కుదా నీ బంధ పంచలు నీ దోది గులామమ్మ అని ఒక్క మేడలమ్మ శోకమైన కలకల కలకల కన్నీరు తీస్తా అంటే మేడలమ్మ కన్నీరు గంగదేవికి మళ్ళీ అందుతున్నదయ్యా ఓ పెద్దలారో మరి గంగ తల్లి ఏనాడు పోయేటి కొడుకు మనకి ఏనాడు ఎత్తే అడ్డవర్త ఉన్నది
ఏం చేసుకుంటున్నా అయితే కరకు పూగినట్టు ఇట్లా అయితే అవుతుంది ఎవరి పని ముసలి మాట్లాడని మాట్లాడు ఊగినాక నన్ను మాట్లాడు మాట్లాడినా ఊగు రెండోసారి నాకు శుక్రారం అంటే బుక్కురాం అనిపిస్తుంది బిడ్డ ఏం చేయాలి బిడ్డ కింద మీద బోలే బోలైంది ముఖం మంచిగానే ఉంది మూసుకో మరి ముఖం ఐసు ముఖమేనా ఊగుడేమో ఊడిపడైంది ఏం చేయాలి బిడ్డ కింది పళ్ళు మీది పళ్ళు కాదు కింది మీద చూసిపోయి అంటున్నావు నువ్వు పుట్టే గిట్టే ఊగుతున్నావు మళ్ళీ మధ్యలోకి వచ్చిన బిడ్డ ఏం చేయాలి బిడ్డ చేసేది ఎంతేనగా చాటగాని పని చేసేది రోజన్నట్టు బిడ్డ ఏం చేయాలి బిడ్డ ముసలి మొండ కొడుకు నన్ను ఎడగంటండి బిడ్డ అయితే గానీ ఎవరమ్మా నాకు అడ్డగోలు వచ్చింది మీరు ఎవరు అయ్యా మీరెవరు బిడ్డ మా రోజు మా ఇంటికన్నా ఉంది మీ రోజు మా రోజు కాసేలు నోలు కలగలు నోరుకుంటావు బిడ్డ నీ రోగం పడే నీ ఊరు చూసిన ఏం ఊరు పడింది ఏం చేయాలి బిడ్డ ముసలాన్ని బిడ్డ 60 ఏళ్ళకున్నా 99 ఏళ్ళకున్న బిడ్డ చూసి సొల్లు కాకుతున్నా మన బుక్కుతున్నాడు ఆయన మొత్తం తీసుకుంటుండు బిడ్డ కాదు నీకు ఎందుకు వచ్చినావమ్మా నా గుర్రానికి అడ్డం వచ్చిన ఎండ కొట్టాను ఎర్రటెండలా గుమ్మడి పండుగ పోతున్న బిడ్డ నిన్ను చూస్తే బిడ్డ నా ప్రాణం కొట్టుకున్నది బిడ్డ ప్రాణం కొట్టుకుందా అంటే ఏం లాభం నా పిల్లలకే కొట్టుకుంటుంది ఓ బిడ్డ నీ మీద నా మనసు వాడి పండుల పండు ఏం పండు తీ పంటే కన్న కడుపు తీ పండు సాదుల్లో సాదు ఏ సాదు పెద్ద అంటే సాదుకున్న ప్రేమ పెద్దది అంటారు బిడ్డ నా కొడుకు ఇది పడితే అయితే కానీ అమ్మ నీ పేరేమిటి నీ పేరు ఏంది బిడ్డ నా పేరు పర్వతాల మల్లయ్య అంటారు కొడుక రారా కొడుకు దయగల్లా కొడుక కొడుకు దేవగల్లా కొడుక నా తల్లి చూడరా ఏమి మొత్తం అయ్యనెక్కలే ఉన్నావు మమ్మీ ఏ లెక్క చూపించదు కరిగిపోతుంది ఐస్ గడ్డ అయ్యలెక్కనే ఉన్నావు రా ఉంటే మరి వాళ్ళు ఇంకో పక్కింటో లెక్క ఉంటారు నీ అవలెక్కలేవు నీ అవ అంటే నాకు అత్త కాదురా అట్లా అంటున్నావా నేను మా బాబు చిన్నమ్మ గంగ తల్లిరా మమ్మీ డమ్మీ మమ్మీ 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 సంక నాకుతా నాకుడు కాదురా బాడుకో ఎక్కుడు ఎక్కువ ఏంద్రా ఎక్కువ కొడుక నీకన్నెక్కువ నాకుడు నాకన్నెక్కువ నీకెవరు ఉన్నాడు కొడుక మమ్మీ మీ అమ్మి మీ అమ్మ మీ అవ్వాలి అని చెప్పు నేను ఎవరి బదులు కొడుక ఇవ్వలేతున్నానా కొడుకో మమ్మీ నీ అడిగే కింద పడు ఉన్నాయమే కొడుకు నాకు మీద చల్లగత్తాంది ఏందిరా తిరుగుతాంది ఏందిరా జడ పల జడ ఓ కొడుక చల్లగత్తందని నిన్న బంగులెక్కి పనరా నా అయ్యా బంగులెక్కినాక సగం తంత రెండు సగం తంతలు తిరుగులు వస్తాయి దబ్బన మరి చీకటి ఏడు దారిపోతుంది మళ్ళీ కట్టిగా గుడికనే పని మమ్మీ ఇక్కడ కొయ్య కొట్టుకోయే ఇందిరా ఇక్కడ కొయ్య కొట్టుకో జారిపోతున్నా కానీ
కాదు కానీ ఎవరెవరరా నీ అవ్వ చుల్లంట పో నీ అవ్వ నేను చూడలేదు పో అంటే డాడీ ఏమన్నా డాడీ మంచోడు అంటే కళ్ళు పోతాయి అట్లా అమ్మమ్మనంటే అమ్మమ్మ లంజలు ఎందుకు ఇలా కొంతమంది నాకు అమ్మలు అవుతారు అమ్మమ్మలు అందరూ లంజలే ఎందుకు మంచోళ్ళు అయితే చిన్నప్పుడు ఇక మనకి గంత ఉన్నప్పుడు ఏడ్చిన ముక్కలు పెట్టుకుంటుంది కదా పిల్లగాడు అది పక్కన చూసినప్పుడు ఐశ్వర్యమనియక అయితే అలాంటప్పుడు ఏం చేసి చిన్న ఉన్నప్పుడు అమ్మ నాకు ఆకలి అవుతుంది ఐస్ క్రీమ్ కొనివ్వని అన్న నానమ్మతోటి అన్న నానమ్మతో వరకల్లా నా కొడుకు నా కొడుకు అంటే నా మనమల కంటే ఎక్కువ ఉన్నదని 500 నోటు ఇడిపించి నాకు 2-3 ఐస్ క్రీమ్ కొని ఇచ్చిండు ఇక నాకుడు చీకుడు ఏంటి మా అమ్మమ్మ ఇంటికి పోతే ఐస్ క్రీమ్ ఇక్కడ నాకేసినాక మళ్ళీ ఆడదకాడు మొక్కన పోతి ఆడదాకా పోయినాక అమ్మమ్మ అబ్బా ఐస్ క్రీమ్ కొనియవా అంటే ఏ పోడా నీకు రీతిలో 20 లేదు ఆడలేదు పాడలేదు అని తింటే వరకల్లా నాకు మానవ అనిపించి తప్పక నోరు మూసుకోవాలి అందుకని అమ్మమ్మలు లంచలు అయినా తప్పు మరి ఎంతనే గాని ఈ నానమ్మలు అంటే మరి ఏనాడు గనక మరి తాతలు మరి నానమ్మలు అంటే మరి ఏనాడు చూడు నానమ్మలు గంత మంచోళ్ళు అమ్మమ్మలు మంచోళ్ళు కాదండు అయితే ఎటు పోతానురా నేను 6 ఓట్ల అయ్యలకు 3 ఓట్ల మున్నకు 70 ఓట్ల దేవతలకు ఆర్చుకు లడాయి పడ్డదట ఆ లడాయి కొరకు పంచాయతీ పోతున్నాయి మమ్మీ మరి నా కోడలు మెడలమా ఏదా ఉడుకుడుకు తింటూ తరికేసుకుని పంటది అన్ని వ్యక్తులు నేను దానికి ఏమైనా వస్తుంది అయితే కానీ కోడలు రమ్మనుకో కోడలు ఇద్దరు పోతే భార్య భర్తలు కలిసి మెలిసి పోతారు కదా గిన్నెస్ ఉంటారు చేతుల బండి లేకుండా చేపల బండి పెట్టుకుని అద్దాలు పెట్టుకుని అయితే ఈ శేఖరాజు ఏం చేస్తాను ఎరికేనా ఏం చేస్తాడు బండికి లైసెన్స్ లేదు జేబులో కనుక లైసెన్స్ లేదు బండికి కాగితాలు లేవు ఇక బండి పట్టుకున్నాక ఏం చేస్తాడు బండి ఆడ వదిలి పెడతాడు తప్పలే అది బండి కాదా లైసెన్స్ కాదా అయితే అన్నట్టు మరి ఎవరైతే మరి చేసుకున్న బయట వదిలిపెట్టి పోతాను మరి జరుగుతుంది అది లెక్క అదంగా పోనీయా దీనంగా పోనీయా దీనికి పోనీయరా ఏనాడు ఎన్ని బాధలు పడ్డా ఎన్ని విద్యలు పడ్డా గంగదేవి ఓనిత్తలేదమ్మా తల్లేడు గంగలు పిల్లేడు గంగలు కలిసి పారిపోతున్నాయి ఆ గంగలో కూడా ముచ్చినట్టు నీ ప్రాణం పోతుంది కూడా వెనక మర్రమని గంగదేవి వలుకుతున్నదో రాజు వల్లయ్యాన గాని గోరెడు బండారి పట్టిండు ఆర్చి గీక పెట్టిండు పెడ బొబ్బ లేపిండు నా రాజు వల్లయ్య రజోది మండలం భగవాను కప్పలు చేపలన్నీ ఆయన విలువలో కొట్టుకుంటే ఉతకాలన్నీ కిందికనే ఉచ్చ దెబ్బలు మీదకి అవుతున్నాయట ఆ పాతాళ లోకం లోపల గంగదేవి ఏనాడు విలువలో కొట్టుకుంటా పండిన బొక్కలు పలపల విరుగుతున్నాయి అటువంటి పాతాళ లోకం లోపలైనా కానీ తల్లిరా వల్ల పోతా ఉన్నా వల్ల తల్లిరా వల్ల పోతా ఉన్నదా భూలోక నగరం లోపల పాత్రలో దొక్కుతుంటే ఉతకాలన్నీ అటువంటి కిందికైనా ఉసికి తెప్పల మీదికైనా కలకల 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 కన్నీరు తెస్తున్నది గంగదేవి వల్లయ్యా ఇంత దండి వాడవంటల కొడక నాగరిక లేకపోయా నీ కాళ్ళు మొక్కదల కొడక నీ బంధ వాంచన కొడక మల్లయ్యా కోపం పనికిరాదు కొడక కళ్ళ కలియుగ మీద కాలిగా దాపారం మీద మానవ లోకలు పుట్టమంతం నర లోకలు పుట్టమంతం ఉన్నది కొడక చల్లంగా దీవెని పెట్టమన్నదాట ఓ అమ్మ గంగదేవి నా అటువంటి నా తప్పులు మంగించవమ్మా అదే విధంగా దీవించి దీవెని పెడుతున్నాను రాజు మల్లయ్య అమ్మ గంగదేవి కళ్ళ కలియుగం మీద కాలిగా దాపారం విన్నా మానవ లోకలు పుట్టమంతా ఉన్నది అటువంటి ఒక్క వాళ్ళు పుట్టమంతా ఉన్నదమ్మా
ఆ ఒగ్గోళ్ళు పుట్టినాడు అటువంటి పట్నాలు వేసే ముందు నీక నాకంట ముందు గల్లా నేనిక ఎల్లమ్మ కంట ముందు గల్లా నీ గంగ వేడికి రావాలి గంగ తానం వేయాలి గంగ పట్టణం వేయాలి గంగ పూజ వేయాలి కొబ్బరికాయ కొట్టాలి అన్నిటికంటే ముందుగల్లా ఆ గంగదేవి పూజ చేసినాక ఈ జనలోకులు మానవ లోకులంతా తీరి నా పూజ చేస్తారమ్మా ఓ గంగదేవి ఆనాడు ఒక్క అంత తండ్రి గంగదేవిని అదల్లో కొట్టి పొదలోకి రారాదు మల్లయ్య భగవంతుడే దేవుడే బాలుడే మల్లయ్య భగవంతుడే దేవుడే బాలుడే మల్లయ్య జాలుగుండ కల్లు అంటున్నది నల్లగుండ మనకి 4 భాగాలైతున్నది రూపకల్లం నా దగ్గర చూపియకపాయే ఇదే అవతారం నా దగ్గర చూపియకపాయే మహిమ నాకు దొరకకపాయే ఈ రూపకల్లం నా దగ్గర చూపించినట్టు ఉంటే మరి కైకిలి కమ్మడి చేసుకొని నా భర్తను సాదుకుందనా అని ఆనాడు ఒక కలకల 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 కన్నీరు తీస్తా అంటే మేడలమ్మ శోకము ఒత్తుల మద్దులకు మల్ల మందింది ఆ ఒత్తుల మద్దులు ఎప్పుడు కళ్ళ చూసినాయో అలనాడు మేడలమ్మను కొడకరంక ఎవరు చాలకపోతే మేము అత్తవాని సాయిత వలికిండ్రే అన్నలారా అటువంటి ఒత్తుల మధ్యలోకి ఎప్పుడు మళ్ళీ మందిందో కొమ్మ కొమ్మ కలుపుకొని రెమ్మ కలుపుకొని ఏరేరు కలుపుకొని ఆ దేవుని గద్దమ్మురో మద్దులు తిరిగేనా దేవుడు మల్లయ్యరా ఎర్ర మధ్య నల్ల మధ్య వంపుల మధ్య కాకికర్ర మధ్య కారండ పడివి లోపల పిట్ట బిర్రు మనది ఆపిరికి అడివి లోపల దేవునికి అడ్డము అడ్డమత్తా ఉన్నాయా దేవునికి అడ్డగోలు మద్దలు అత్తా ఉన్నాయా ఏమని మాటలు అత్తా ఉన్నాయా ఏమని జనం మలిగవచ్చనా మీరు ఎవరండి ఇట్లా పిచ్చి చదవచ్చు ఏర్పడి రకరకాల మొత్తం మన బలగం మొత్తం మన ఎట్లా అంటే ఈగల ముసులుకున్నాడు ముసులుకున్న చుట్టూరుగా ఏర్పాటు ఎక్కడ బాగా శనార్థి ఏమైంది అంత కాలుగల పిల్లలు కాలిడా పడిపోతున్నావు కరెగా కరెగా అయితే మొగలు బయట పుల్లు ఎక్కుంటారు ఇట్లా ఆడలు అగ్గులో గిగి గడ్డ పెడతారు బర్ర బర్ర అయితే బావ అని అడవిలోకి వచ్చినాక బావ అంటారు ఎప్పుడన్నా నీది నేను చూడకపోతే నాది చూసేది ముఖమే అన్నావు మరి ఇంకేమంటారు ఇక చూసుకుంటే మంచుకుంటు చూసుకో బాబా అంటే నా పని ధర్మం అని చిన్న అంటే అంగబెట్టి కుదరనట్టు అంగబెట్టి కుట్టడానికి సిగ్నల్ అది సిగ్నల్ నీది నేను నువ్వు అంటే నీ గుణం నాకు నా గుణం మధ్యలో పెద్ద గ్యాప్ వచ్చే వరకు ఏర్పడుతుంది 12 గ్యాప్ వచ్చింది మీరంతా ముసలు అయిపోయారు నేను పసలు అయిపోయినా టైంకు తిండి లేదు నిద్ర ఉంటలేదు ఎప్పుడు తిరుగుడు బుల్ల పడరా ఎందుకు ఇప్పకు తొర్రబోతే ఇప్పకు తొర్రకిడి ఎందుకంటావు ఇక మరి పెద్దమ్మలలో బాలసంతంలో సార్థకాలు ఏం చేస్తారు ఆ త్వరలింత గడ్డి పెడతారు ఆ గడ్డికి దంగవిలు వచ్చిందనుకో ఆ త్వరలింత ఆ గడ్డి పెట్టి అంత అగ్గిపుల్ల చేతిరనుకో ఇక చెట్టు అటే కాలుకుంటూ పోతుంది ఇక బావా